ప్రజలు బాగున్నారు. ఇందాక యవనస్తులు అడిగారు ఈ పాట పాడొచ్చా అన్నది. పాడదామా పాట? 615వ పాట, కొత్త పాటల పుస్తకంలో 615. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయే. మీ పాటల పుస్తకంలో 602. మీ దగ్గర ఉన్న పాటల పుస్తకంలో 602, కొత్త పాటల పుస్తకం అయితే 615. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నాశింపజేయు నన్ను దాటిపోయేను. నన్ను దాటిపోయేను. గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉండిరి. కలిగి ఉన్న రక్షణలో దాగి ఉండిరి. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఇంకా నేను ఫరోకు దాసుడను కాను. ఇంకా నేను ఫరోకు దాసుడను కాను. ఇంకా నేను సీయోను కన్యడుగాను. ఇంకా నేను సీయోను కన్యుడను గాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. మాటాబడు నాదు మర మధురముగా, మాటాబడు నాదు మర మధురముగా, పాలు జలము బండ నుండి త్రాగుచుందును. వారు జలము బండ నుండి త్రాగుచుందును. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. సౌందర్యమయమగు పరమ కనను, సౌందర్యమయమగు పరమ కనను. నా నిత్యమైన స్వాస్యమది మార్పు చెందదు. నా నిత్యమైన స్వాస్యమది మార్పు చెందదు. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఆనందమయ పరమానందమే, ఆనందమే పరమానందమే. కానాను జీవితమున ఆనందమే. కానాను జీవితమున ఆనందమే. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు. నా దేవుడిచ్చు కొత్త మన్న నాకు చాలును. నా
దేవుడిచ్చు క్రొత్త మన్న నాకు చాలును. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నరసింపజేయుదుత నన్ను దాటిపోయేను. నరసింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నరసింపజేయుదుత నన్ను దాటిపోయేను. నరసింపజేయుదుత నన్ను దాటిపోయేను. 601 కొత్తదైతే 614 పక్క పాటే. నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్ ప్రభు, నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్ ప్రభు. యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సగిన్ ప్రభు, నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను, మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను, కలువరి సిలువను చేరం, కలువరి సిలువను చేరం. ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్ ప్రభు, నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను తప్పించెను నా తండ్రి, తప్పించెను నా తండ్రి. ప్రభు నా పాపములను క్షమించెను ప్రభు, నా నేత్రములను వెలిగించెను ప్రభు, నా పాపములను క్షమించెను ప్రభు, నా నేత్రములను వెలిగించెను. నా ప్రభునే స్తుతింతున్ ప్రభు, నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్ ప్రభు, నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్.
నిలచెన్ ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ ప్రాణమును నా కొరకొసగిన్ ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామున మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు వేళ సహోదరుడు రాజు తన జీవితంలో ప్రభు దర్శించిన దినము, రక్షించిన సమయాన్ని బట్టి బాప్తిస సాక్ష్యం ఇవ్వడానికి అయితే కొంచెం అనానుకూలత వలన చీకట్లో బహిరంగ సాక్ష్యం అనేది ప్రాముఖ్యమైనదే. మరి ఇక్కడ స్థానిక పరిస్థితిని బట్టి మరి ఈ సందర్భం జరిగింది. తనకు బాప్తిసం ఇచ్చుటకు ప్రభు సంకల్పం. ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత చాలా స్థలాల్లో, అంటే ఎవరిని విమర్శించేది కాదు, కానీ బాప్తిసం ఇచ్చిన వెంటనే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడి నుండి బాప్తిసం పొందిన స్థలాల నుండి. కానీ దేవుని వాక్య ప్రకారం అది కాదు. ఆ వ్యక్తికి సంఘము తరపున, సార్వత్రిక సంఘముల తరపున హస్త నిక్షేపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. హస్తముంచడం ద్వారా మా ద్వారా ఆశీర్వాదం అనేది కాదు, కానీ అది దైవవాక్య నెరవేర్పు, దేవుని చిత్త నెరవేర్పు. మనకు దైవజనులు పూర్వమందు పెద్దవాళ్ళు నేర్పించిన సంఘ సత్యం, సంఘము కంటే వాక్య సత్యం. కనుక ఆ సత్యాన్ని అనుసరించి ఈ క్రియ జరగవలసిందే. ఒకవేళ ఆలస్యమవుతుందని రకరకాలుగా తలంచవచ్చు, కానీ ఏది ఏమైనా వాక్యాన్ని అనుసరించడం అనేది ప్రాముఖ్యమైనది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి కనుక బాప్తిసం పొందిన రాజు, నువ్వు తీర్చదు. నువ్వా రాజు అంటే నువ్వేటి చెప్పు మౌతే ఉండడానికి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. ఇదిగో కాబట్టి పర్లేదు, నీకు వచ్చినట్టు చదువు. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. ఆయన స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. చదువమ్మ, ఒక్కొక్కటి చదువు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, తర్వాత మాట, మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పు అని పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. చిన్న ప్రార్థన. ప్రియమైన తండ్రి, రాజుకి క్షణమందు సార్వత్రిక సంఘములో, స్థానిక సంఘం మధ్య నీ దాసులతో ఈ హస్త నిక్షేపణ కార్యం జరిగిస్తూ ఉంటుండగా అంగీకరించు. ఈ వచనము ద్వారా కొన్ని మాటలు మాట్లాడండి. యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఎన్ని జంటలు కనపడుతున్నాయంటే 3 జతలు కనిపిస్తాయి. ఈ 3 జతలుగా జరగవలసిన క్రియ అది, విడివిడిగా జరగవలసింది కాదు. ఇది జోడెట్లు కరెక్ట్గా నడిస్తేనే బండి వెళుతుంది. అలాగే 6 క్రియలు జరిగినప్పుడు అతడు పరిపూర్ణుడు అవుతాడు. ఇందులో ఏ ఒక్కటి తగ్గిపోయినా, హస్త నిక్షేపణ చేయకపోతే మిగతా 5 కూడా జరగవు. అందుకొరకు మొట్టమొదట మారు మనసు గురించిన బోధ విన్నాడు.
ఆ బోధ వినే తన జీవితం మారింది. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఏది? బాప్తిస్మం. బాప్తిస్మం తర్వాత జరగవలసిన క్రియ ఏది? హస్త నిక్షేపణ. హస్త నిక్షేపణ అంటే ప్రపంచమంతటిలో సంఘాలన్నీ ఈ టైంలో రావాలంటే వస్తాయా? మనం రప్పించగలమా? అందుకనే స్థానిక సేవకుడి ద్వారా స్థానిక సంఘస్థులు కొంతమంది వాళ్ళు ఎవరు నిర్ణయిస్తారు వాళ్ళ ద్వారా ఆ బాప్తిస్మం ఇచ్చిన సేవకుడి ద్వారా హస్త నిక్షేపణ జరగాలి. ఇది దైవ నియమం, వాక్య నియమం, సంఘ నియమము కాదు, సంఘ సిద్ధాంతములు కాదు, వాక్య క్రియ. దాన్ని ఖచ్చితంగా జరిగించి తీరాలి. ఇంతవరకు రాజు మీ సంఘస్థుడే, అలాగే మీలో బాప్తిసం పొందకుండా మీరందరూ సంఘస్థులే. మీరు చాపలు చుట్టినోళ్లే, తుడుసునోళ్లే, వండినోళ్లే, కడిగినోళ్లే, వాసరించినోళ్లే, ఒప్పుడు చేసినోళ్లే. కానీ సంఘమునకు మీకు ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకు లేదు? మీలో ఈ మారు మనసు ఒకటి లేదు, బాప్తిస్మం అంతకంటే లేదు. అందుకొరకు మీరు వచ్చిపోయి దారిపోయి దానియలే తప్ప మీరు సంఘ సభ్యులు కారు. అలాగని మీరెవరూ నిర్లక్ష్యం చేయకండి. అంటే వాక్యం చెప్తున్నాను. ఇలాంటి కొన్ని తంటాలు వస్తూ ఉంటాయి. ఏమన్నాడు? వచ్చినాడు సంబంధం లేదన్నాడు కదా, మేము రామ్ అనకూడదు, తప్పది. వాక్యాన్ని వివరిస్తున్నాను తప్ప మిమ్మల్ని తప్పటం మీ సంగతులు నాకు తెలియదు. అందుకే వాక్యాన్ని తెలియపరుస్తున్నాను. హస్త నిక్షేపణ అనేది ఈ వ్యక్తిని సంఘములో చేర్చుట. ఎంతకాలం అతను ఒంటరివాడు, సంఘానికి సంబంధించిన వాడు కాడు. రావచ్చు, ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నాడు? పలానా సంఘంలో నా పేరు పలుకుతుందండి, అందుకని అక్కడికి వెళ్తున్నాను. పేరు పలికితే వచ్చేది ఏమో, ఒరుగుతే ఏమో ఉండదు. ఆ రిజిస్టర్లో మా పేరు ఉందండి, మేము వెళ్ళిన రాపని పేరు పలుకుతారు వాళ్ళు. ఏమైంది నీకు? ఏమొస్తుంది నీకు? ఏమైనా కిరీటాలు ఆయన ఏం దొరుకుతాడా నీకు? ఏం తొడగడు. అది కావాలని చేసిన విద్య. అది ఆకట్టుకోవడానికి, రాబట్టుకోవడానికి, మనుషులను ఉంచుకోవడానికి, ఇక్కడ సంఘములో చేర్చుకోవడానికి తప్ప అది దమ్మిడికి పనిచేయదు ఆ విషయాలన్నీ. అందుకనే చాలామంది ఇలాగే తలస్తూ ఉంటారు. మాకేముందండి అక్కడ? ఓ పాట ఉందా? ఒక వాక్యం చదవటం ఉందా? ఓ పాటలు పాడటం ఉందా? కోయిర్ పార్టీ ఉందా? ఏమీ లేదు, వాళ్ళే పాడేసుకుంటారు, వాళ్ళే వాసరించి వాళ్ళే చక్కబెట్టేసుకుంటారు అంటారు. అవన్నీ నీకు అవసరం లేదు. ఇక్కడ ఏమని ఉందంటే ఈ 6 ఆ వ్యక్తి కలిగి ఉన్నప్పుడు అతను పరిపూర్ణుడు అవుతాడు. అంతేగాని నీ పేరుందా, నువ్వేం చేస్తున్నావు, అక్కడ పాటలు పాడుతున్నావా, బైబిల్ చదివావా, లేకపోతే పెద్దవగా ఉన్నావా, ఆడ పెద్దవగా ఉన్నావా అనేవాడు అడగడు. అక్కడ నువ్వు సంపూర్ణ స్థితిలో సాగిపోతున్నావా లేదే అనేది పరిగణలోనికి వస్తుంది. అదే వెలుగులోకి వస్తుంది. మిగతావన్నీ దానికి బహుమతులు ఉంటాయి అంతే. అవి చేయాలి, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు హస్త నిక్షేపణ ద్వారా ఆ బిడ్డను సంఘంలో ఈ కరిమేలు ప్రార్థనా మందిరం లేక నుండి సభ్యుడు. ఇప్పుడు అతను చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుంది. అతడు ఏమి చేసినా, మందిరకు సంబంధించి ఒక పని చేసినా, లేకపోతే ఏదన్నా భాగం ఇచ్చినా, లేకపోతే తను సమర్పించుకున్నా, ఇక నుండి ఏ నయా పైసా పని చేసినా ప్రతి దానికి రెట్టింపు ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుతాడు. అతడికి నుండి ప్రతి పనిలో ఆరాధించుటకు యోగ్యుడు అవుతాడు. ప్రభు బలలో పాలు పొందుటకు వీలవుతుంది. తర్వాత ఆ వ్యక్తికి ఏమైనా సరే అప్పగించేది ఉండొచ్చు. అయితే నూతనంగా వచ్చాడు కాబట్టి అప్పుడే బాధ్యతలు అప్పగించకూడదు. కానీ మిగతావన్నీ అతను చేసిన ప్రతి పనికి, సేవకుడు చెప్పిన ప్రతి పనికి అర్హుడవుతాడు. అది హస్త నిక్షేపణలో అంతుంది. అందుకని అనాది కాలం నుండి, ఆది కాలం నుండి నూతన నిబంధన వరకు ఆ క్రియ జరుగుతూనే వచ్చింది. ఆ దినాల్లోనూ ఆపలేదు, ఈ దినాల్లో కూడా ఆపలేదు. ఒక్కళ్ళైనా, 10 మంది అయినా, 50 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా ఈ క్రియ జరగవలసిందే. దైవజనుడు భగత్ సింగ్ గారి కాన్వకేషన్లో ప్రతి గురువారం బాప్తిసాలు ఇచ్చేవారు. కొన్ని 100 మంది పొందేవారు. కానీ ఇంతమందికి హస్త నిక్షేపణ చేయాలంటే ఎలాగా అని ఆగలేదు. ఎప్పుడు టైం అయ్యే వరకు ప్రతి ఒక్కరి మీద తలుంచి ఏం చేసేవారు. అయితే ఆ దినాల్లో ప్రపంచమంతటిలో సేవకులు వస్తారు కాబట్టి వాళ్ళందరిని లైన్లో కూర్చోబెట్టి, వాళ్ళని కూర్చోబెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక సేవకుడు ఇంకో సేవకుడు తర్వాత ఇంకో సేవకుడు, ఒకళ్ళనొకళ్ళు అలాగ తెమిల్చేవారు. ఎందుకంటే కాన్వకేషన్లో ప్రపంచమంతా సేవకులు వస్తారు, సంఘాలన్నీ అక్కడ చేరతాయి కాబట్టి. ఇంకా అది ఘనమైన కార్యం ఆ దినంలో. అయితే మాలాంటి వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు చేసే పని ఏంటంటే
ఊరి మీద బజారు మీద పడేవాళ్ళం హైదరాబాద్. బాప్తిస్మం అంటే ఇప్పుడు ఎక్కడ తెమలది, ఇది సాయంకాలం వరకు ఉంటుందని ఊరికి నాదంతా తిరగడానికి పోయేవాళ్ళు. మాలాంటి వాళ్ళకి ఆ కార్యం, దైవజనులకి ఆ కార్యం. కనుక ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏంటంటే హస్త నిక్షేపణ అనేది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు వాక్యంలో ఒక మాట చూద్దాం. నాకు ముందే ఒక చేసి నువ్వు తెగలిపోతున్నావు, 2 మాటలతో ముగించాను, అది అక్కడి నుంచో చూస్తున్నారు. చెప్తాను, 1-2 మాటలు చూపించేసి, మరి సందర్భం కాబట్టి అది చెప్పాలంటే బోర్డు పొడుగుంటుంది. అంటే నేను పెద్ద నాకు మీ ఊరు రావటం అంటే భయం నాకు, ఎందుకంటే మీరు సీనియర్. ఈ కరిమేలు సంఘం ఎలాంటిది? సీనియర్. ఎందుకు? ఇప్పుడు చూడదు తెలవపోవచ్చు. నేను 1986 సంవత్సరం నుంచి నెహెమ్యా అన్నతో అనుబంధం ఉంది. పాలకొల్లో ఉన్నప్పుడు ఇక్కడ మందిరం ఉండేది. ఎక్కడ ఎలా ఉండేది తెలుసా? పాతది మీరు ఎవరైనా చూసారా? బంగాళా పెంకి ఎలా ఉండేది. ఇల్లు అక్కడ తాటేకిల్లు, అవునా? అప్పటి నుంచి నేను వచ్చినాడు. అందుకని మీరు పెద్ద పెద్ద సేవకుల మధ్య, పెద్ద పెద్ద ప్రసంగికులు మీ మధ్యకు వచ్చినాడు. ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ స్పీకర్ లాగా పీటర్ గారు వస్తున్నారు ఎక్కువ. ఇప్పుడు ఆయన బాగా చెప్తాడు. మా ఇంట్లో మా సంఘంలో అందరూ మెచ్చుకుంటారు ఆయన్ని. అందుకని నాకు ఇలాంటివన్నీ చూసి భయం వేస్తుంది మీ సంఘానికి. ఎందుకంటే మీలో ఉలుకు పాలుకు ఉండదు, నవ్వు ఉండదు. ఏదో ఇలాంటి యాతనని కూడా నవ్వుతారు అంతే. మాకు మీరు ఎప్పుడైతే రెస్పాన్స్ ఉండదో మాకు దడొచ్చేది ఇక్కడ. అందుకనే పాపం ఎన్నోసార్లు అడుగుతాను అంకులు అని, ఒరే నేను రాలేను, ఏదో కొంక పెడతాను. అబద్ధాలు ఆడకూడదు కానీ ఓ సాకు చెప్పి, ఆనాడు యేసుప్రభు కూడా సాకులు చెప్పారు 3 రకాల వాళ్ళు. అలా సాకు చెప్పి తప్పించుకుని ఇప్పుడు కుదరలేదు. బాప్తిసం కదా. అక్కోసారి ఒక మాట అంది మా పెద్ద అక్క, ఏమని? నయోమి అక్క, అబ్బాయి ముసలాయన నువ్వు పాలకొల్ల ఇవ్వటం కాదు, ఏ రోజులో కూడా ఏం చేయాలా, ఇస్తాక వస్తూ ఉండాలి అంది ఎప్పుడో. అందుకని ఇప్పుడు ఏమీ చెప్పలేదు ఇప్పటికి. కనుక ఇప్పుడు ఈ హస్త నిక్షేపణ అనేది ఒక మాట చూస్తాను. సంఖ్యాకాండం 27:23. సంఖ్యాకాండం 27:23 చదువుకుంటూ వెళ్ళిపోదామా? ఏమ్మా మీకు బైబిల్ చాలా స్పీడ్గా తీసేవారు, ఏమైపోయారు ఇప్పుడు? సరికాలమా ఏళ్ళు వీసిపోతున్నాయా? చదవండి. చాలా స్పీడ్గా తీసేవారే, చదవండి. ఎవరి మీద అలాగ అడుగుతాం మరి, చెప్పాలి. అందుకని బాగా చదవాలి. సంఖ్యాకాండం 27:23. అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఎవరి మీద తలుంచి ప్రార్థించాడు, ప్రార్థించి ఎవరిని ప్రత్యేకపరిచాడు? ఏమా? యెహోషువ. మోషే తర్వాత బాధ్యత అప్పగింపబడింది ఎవరికి? యెహోషువకు. మరి మామూలుగా అప్పగించేస్తే చేయొచ్చు, మోషేకు అంత కెపాసిటీ ఉంది, మోషేకు అంత శక్తి ఉంది. కానీ ఇక్కడ దేవుడు నియమించిన నియమ ప్రకారం చేస్తున్నాడు. ఇందాకే చెప్పాను మీకు, ఇది సంఘ పద్ధతులు కాదు, సంఘ సిద్ధాంతములు కాదు. కొన్ని సంఘాలకు సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని సంఘాలకు డాక్ట్రిన్స్ అంటారు. వాటి ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఏ సిద్ధాంతము, సంఘ సిద్ధాంతము లేని సంఘమే మన సహవాసం. అందుకని మన సంఘాలు అనకూడదు, మనల్ని ఏమనకూడదు? కరిమేలు సహవాసం, కరిమేలు సంఘం అనకూడదు. సంఘం అంటే చాలా సంఘాలు ఉన్నాయి. కుల సంఘాలు, మత సంఘాలు, వాళ్ళు ఎంఆర్ఓ సంఘాలు, విఆర్ఓ సంఘాలు, ఇంకా టీచర్ల సంఘాలు, ఇలాగ హాస్టల్లోకి వార్డెన్ల సంఘాలు, ఇవన్నీ సంఘాలు ఉంటాయి. సైకిల్ షాపోడు సంఘం, రిక్షావాడు సంఘం, కొప్పు దించేవాడు సంఘం, ఇవన్నీ సంఘాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు ఇది సంఘము అంటే లోకానుసారం అయిపోతుంది. అందుకని ఇది సహవాసం. సహవాసం యొక్క అనుభవం ఏంటంటే తర్వాత బాధ్యత ఎవరికి అప్పగించబడుతుందో వాళ్ళ మీద. అంటే ఇప్పుడు సుందర సింగ్ గారి సేవ ఆయనకి అప్పగించడానికి కాదు అర్థం. ఇందాక చెప్పాను, సంఘములో ఏం చేయబడుతున్నాడు? ఇప్పుడు చేతులుంచడం ద్వారా సంఘములో చేర్చబడుతున్నాడు. అది మొదటి నుండి మోషే కాలం నుండి అపోస్తల కాలం వరకు ఈనాటికి మన కాలంలో కూడా ఆ వాక్యం ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. కొత్త నిబంధనలో ఒక మాట చూపించేసి ఇప్పుడు హస్త నిక్షేపణ కలిగిద్దాం. అపోస్తల కార్యములు 8:17-18.
బాప్తిస్మము పొందిన తర్వాత గాలి వదిలేయకూడదు. అబ్బాయి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, మేము మా ఇంటికి వెళ్ళిపోతాం అని దుకాణం చదివేయకూడదు. వాళ్ళని ఎక్కడ తీసుకురావాలి? మళ్ళీ అందరూ కలిసి ఈ స్థలాన్ని తీసుకురావాలి, మందిరంలో ఈ క్రియ జరిగించాలి. చదవండి. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచెను, వారు పరిశుద్ధాత్మను పొందిరి. అంటే చేతులుంచడం ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతాయి చాలా ఉంది. అది ఇప్పుడు మనకు సమయం కాదు కాబట్టి ఈ వచనంతో నేను ముగిస్తాను. చేతులుంచడం ద్వారా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి మీద ద్రవ్యము పెట్టి, ఇప్పుడు చూడండి, డబ్బుతో కొనేది కాదు ఇది. దైవికము, దైవక్రియ, దైవ కార్యం, దైవాత్మ, దైవ సంబంధించిన ఏ క్రియ అయినా దేంతో జరగదు? ధనము, దస్క, అధికారం వలన జరగదు. ఎవరి వలన కలుగుద్ది? దేవుని వలననే, పెద్ద సేవకుల ద్వారానే ఈ క్రియ జరుగుద్ది. అందుకనే చేతులుంచడం ద్వారా వారికి పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటి? జరగవలసిన క్రియను ఇచ్చేదే పరిశుద్ధాత్మ. అందుకని ఆ వ్యక్తికి ఈ పరిశుద్ధాత్మ ఇది ఏదో బాగుంది, ఆడి పేరే గారిడి ఉంది, ఇది గారిడి చేసుకోవడానికి ఉపయోగపడుతుందని, ఇదేదో బాగుంది కనుక ఇది నాకు ఇస్తే ఇంకా డెవలప్ అయిపోతుంది, ప్రపంచమంతా నా వైపు తిరుగుతుంది. అందుకే ఈనాడు మనుషులందరూ తిరిగేది వీటి కొరకే కదా. వీటి కొరకు. ఆనాడు హవ్వ ఎందుకు తింది? ఆ పండు ఎలా కనిపించిందని, కళ్ళకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదియు, తెలివి, మంచి చెడ్డలు తెలివినిచ్చు మంచి ఫలంగా కనిపించింది. అంటే ఇప్పుడు మనుషులకి ఏం కనపడాలా? పరిశుద్ధాత్మ కనపడాలి, ఎగురుతలు కనపడాలి, భాషలు కనపడాలి, వింత వింత కార్యాలన్నీ జరగాలి, వాక్యంలో లేని అన్నీ జరగాలి. అది కాదు ప్రభు కోరిది. కనుక ఈ బిడ్డ మీద ఇంకా ఉన్నాయి, అవన్నీ నేను చెప్పట్లేదు కాబట్టి చేతులు ఉంచడం ద్వారా ఎన్నో కార్యములు అతనికి ఏం చేయబడతాయి? జరిగించబడతాయి. ఆ జరిగించబడటం ద్వారా వాళ్ళు దైవ కార్యాలకి అర్హుడుగా ఉంటాడు, ఆత్మ నడిపింపులోకి వస్తాడు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారే దేవుని బిడ్డలు. సొంత ఆత్మ చేత కాదు, సొంత బుద్ధి చేత కాదు, సొంత ఆలోచన వలన కాదు. వాళ్ళిద్దరూ సొంత ఆలోచన వలన చెడిపోయారు, సాతాను మాట విని శాపగ్రస్తులయ్యారు. అలాగే సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు కాదు, పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఈయన ఏం చేస్తూ ఉండాలంటే ప్రతిదినము ఉదయం లేచి వాక్యం చదువుకుంటూ ఉండాలి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటేనే కానీ దినక్రియ ప్రారంభించకూడదు. అలాగే నెక్స్ట్ కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి రక్షింపబడిన తర్వాత, ఈ హస్త నిక్షేపణ చేసిన తర్వాత కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. క్రమంగా సంఘ పరిచర్యలో ఏం చేయాలి? పాలు పొందాలి. నియామక కూడికలు, వార కూడికలు, ఆదివారములు ఇవన్నీ కూడా జరిగిస్తూ దేవుని భాగము నమ్మకంగా దేవునికి ఇవ్వాలి. తనకు వచ్చేబడంతట్లో చిన్న జీతం అప్పుడు 100 రూపాయలు వచ్చినప్పుడు 10 రూపాయలు ఇవ్వడం తేలిగ్గా ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. అదే 1000 రూపాయలు అయినప్పుడు 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అదే 10,000 అయినప్పుడు 10 ఇవ్వగలను, 100 ఇవ్వగలను, 1000 అయ్యో అని అలా గొడుతుంది. మనకి కుండలు ఎలాగా పొయ్యి మీద ఎక్కుతాయి? వద్దు, అలాంటి ఆలోచనలు వద్దు, అలాంటి మాటలు వద్దు. దేవుని భాగం దేవునికి నమ్మకంగా ఇచ్చేది. రోజుకి 24 గంటలు, అందులో దశమ భాగం 2.5 గంటలు అక్కడి నుంచి వద్దాం. డైరెక్ట్గా డబ్బుల గురించి చెప్పితే బాధపడిపోతారు, తెగ ఫీల్ అయిపోతారు. అందుకని అందులో దశమ భాగం. ఆ దినాల్లో ఈ పరిసయ్యులు వీళ్ళందరూ సదాపాలు, గోంగూరలో, గేంగారులో, తోటకూరలో అన్నింటిలో కూడా దశమ భాగం ఇచ్చేవారు. ఇప్పుడు అవన్నీ పోయే ఊపించుకుంటూ వచ్చేదారు అంతే. అందులో టింగమంటారు అంతే.
చందాపేటలో చందాకి పోటీ పెట్టుకున్నాయంట. నేను ఎక్కువ ఉంటాను, నేను ఎక్కువ ఉంటాను. ఎవరంటాం? చిల్లర డబ్బులన్నీ కలిపి ఏమన్నాయంటే తెలుసా? పెట్టులో ఉండేది మేమే, ఆఫ్టర్ ఆల్ మీరంతా. ఎవరిని? కాగితాలు. కనుక పిల్లరా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆయన నమ్మకంగా ఉండాలి. ఇతర దేశాలు వెళ్తే కొంచెం వేల మీద లక్షల మీద ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారంట. ఒకడు చేను బాగా పండిపోయిందంట, జొన్న చేను, మొక్కజొన్న పొత్తులు చేను పండిపోతే 100 బస్తాలు అయిపోయిందంట. ప్రభా, ఎవడికి పండలేదు, 100 బస్తాలు ఇచ్చావు నాయన, 10 బస్తాలు మందిరానికి తోలేతాను రేపే. అలా ఆవిడ చెయ్య టక్కన పట్టేసుకుని, బుద్ధి లేదు నీకు? ఏం ప్రార్థనలు అయ్యి అలా కనుక ఎప్పుడు పొరపాటును కూడా ఎప్పుడు అలా కనుక్కో. ఏం చేస్తామంటే బుద్ధిగా ఒక బస్తా పట్టుకెళ్ళి ఇచ్చే అంతే. ఆ రాత్రి తెల్లారిస్తాడు. ఇంకా తెల్లారి కూడా కోతకు వస్తారు. కోసిన తర్వాత తీర్మానం అది. ఈ ప్రార్థన చేసుకుని ఆమెనన్నారు. నిద్రపోయారు. తెల్లారి లేచినాడు. గాలి దుమ్ముకి మొక్కజొన్న చేలు ఏమైపోతాయి, వరదలు కూడా వచ్చేసాయి. ఏమైపోయింది? ఒక్క కండి మిగలేదు. 10 బస్తాలకి ఏడ్చినందుకు ఎన్ని బస్తాలు పోయాయి? అలా పోతాయి. మీకు తెలవదు. ఊరికినే జబ్బులు వచ్చేస్తాయి. ఊరికినే ఎవడొకడు లాగేస్తాడు. ఊరికినే ఎత్తిపోతుంది. ఇప్పుడే చేయబోయేది అమ్మ, తెల్లారి తెచ్చిచ్చాను, పువ్వుల్లో పెట్టించినట్టు ఇచ్చేస్తాను అంటది. పట్టిపోద్ది. తెల్లారితే అమ్మ తెల్లారిస్తాను ఇంకెవరు ఊరు వదిలిపెట్టిపోతామా? నీ 100 ఇచ్చే పోతాను ఎక్కడ పోయినా. ఒకవేళ సచ్చినా నీ 100 ఇచ్చే సత్తాను అంటది. జన్మలో రాదావంత. అలా పోతాయి. అందుకొరకు నమ్మకంగా భాగం ఇవ్వాలి. బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇప్పుడు అబ్బాయికి మరి సేవకులు 2 ఉన్నారు. వాళ్ళు స్థానిక సేవకులు. ఇలా రమ్మంటే నేను ఇంకే ఎవరిని పిలిస్తే వాళ్ళతోటి హస్త నిక్షేపణ జరిగిద్దాం. ప్రార్థన చేసి హలో మంచి ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామను బట్టి స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభా, మీరు రాజుని సార్వత సంఘంలో మీరు చేర్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, తన జీవితంలో దేవా ఇంతవరకు లోకంలో తిరుగుతూ వచ్చాడు. అయితే మీరు రక్షించుకున్నారు దేవా, మరి సంఘంలో చేర్చారు. దేవా, నీ కృపను బట్టి దేవా బిడ్డను మీ యొక్క సకల ఆశీర్వాదాల చేత నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో తండ్రి ప్రభా, మరి దేవుని యొక్క కృపావరంలో దేవా ఆయన మీద చేతులుంచి తండ్రి ప్రభా మరి హస్తనిక్షేపణ కార్యక్రమం చేస్తూ ఉండగా దేవా దేవుని యొక్క కృపా దీవెనలు దేవా నీ బిడ్డకి సమృద్ధిగా అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, మరి దేవుని దాసులముగా తన మీద చేయి ఉంచి దేవా మేము చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి దేవా తన్ని సకల ఆశీర్వాదాల చేత నింపమని దేవా నీ యొక్క కృపావరములు మెండుగా నిండుగా నీ బిడ్డకి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నట్టి సంఘంగా అనే పాట.
శ్యామని రండి. పాటల సంఖ్య 460. 460 కొత్తది 460 అండి. పాత పాటల పుస్తకం ఉంటే కనుక 457, కొత్త పాటల పుస్తకంలో 460. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదరు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదరు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున ఎవరు చేరెదరో వారి ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారి ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురు, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురు, వారి పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువునందు. వారి పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువునందు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున ఎవరు చేరెదరు వారి ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారి ధన్యులు, పరలోకమే వారిది. ఇప్పుడు రాజుకి బాప్తిస వాగ్దానం. న్యాయాధిపతుల గ్రంథం 6:12. తనకు బాప్తిస్మ వాగ్దానం. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా పెన్ను తీసుకొని రాసుకొని, లేదా ఎవరి దగ్గర పెన్ను ఉంటే రాసివ్వండి. న్యాయాధిపతుల గ్రంథం 6:12 చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలార్జుడా, యెహోవా నీకు తోడయుండి అనగా, కనుక ఆయన వాగ్దానం ఏంటంటే యెహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోను అక్కడ ఒక భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకు భయపడే పరిస్థితి వచ్చింది? ఎందుకు భయపడే పరిస్థితి వచ్చింది? ఇదంతా మనం చెప్పుకునేది కాదు. మొదటి వచనం చదివితే, ఇశ్రాయేలు ప్రజలు దోషం అధికమైంది. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు ఇలాంటి సమస్య ఉత్పన్నమైంది? ఇలాంటి సమస్య ఎందుకు ఎదురైంది? ఇలాంటి పరిస్థితి ఇశ్రాయేలులకు ఎందుకు వచ్చింది?
దేవుని బిడలు, దేవుని సంతానం, ఆయన పేరు పెట్టబడిన జనం, వారిని ప్రేమించినంతగా ఇశ్రాయేలు ప్రజల మధ్య అనేకమైన అద్భుతాలు చేసినట్లుగా ఏ జనమునకు ఎప్పుడూ జరిగించలేదు ఆయన. వారు ఎదురు చేసిన అద్భుతములు అన్నీ ఇన్ని కాదు. ప్రపంచమంతటిలో ఎంతమంది భక్తులున్నా, ఆ దినాల్లో ఎంతమంది దేవుని కొరకు జీవించినను ఇశ్రాయేలు పట్ల దేవుడు జరిగించిన క్రియలు లెక్కలేనన్నివి. అయినప్పటికీ వారి జీవితాల్లో వారు చేసిన పొరపాటు ఏంటంటే, చదవండి అక్కడ 9వ వచనం. ఐగుప్తీల చేతిలో నుండి, మిమ్మును బాధించిన వారి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశము మీకు ఇచ్చింది. గుర్తుపెట్టిన ఒకటి, వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడని యెహోవాను నేనే. చదవండి. అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని. గాని ఇది వీళ్ళకి ఇక్కడ తేడా కొట్టింది. ఇశ్రాయేలు ప్రజలు ఏనాడు దేవుని మాట విన్నవారు కారు. కష్టములో మొరపెట్టేవారు. కష్టం తీరిన తర్వాత మల్లయ్య గారు దాటిన తర్వాత బోడు మల్లయ్య గారు అయిపోయారు. దేవుని జీవితం అలాగూ వాళ్ళు చమకట్టేశారు. అందుకొరకు వారిని మొదటి వచనం చదవండి ఇప్పుడు. అందుకొరకు ఈ మాట వినని వారు కనుక, మాటకు లోబడిన వారు కనుక, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములు వెంటనే మర్చిపోయేవారు కనుక దేవుడు వారిని శ్రమల పాలు చేశాడు. మొదటి వచనం, ఇశ్రాయేలీయులు అది చూసారా, మాట వినకపోవటమే కాదు, దైవ బిడ్డలు, దేవుని జనాంగం, ఆయన సంతానము వారు. ఎప్పుడు ఏ జనమునకు మీరు చేసినట్లుగా చేయలేదని చెప్పిన దేవునిని వాళ్ళు ఏం చేశారు? ఆయనకు ద్రోహులైపోయారు, దోషభరితమైన జనములైపోయారు. ఈనాడు క్రైస్తవ లోకాలు ఈ ప్రస్తుత దినాల్లో జరుగుతున్నది అదే. దోషులైపోతున్నారు, విరోధులైపోతున్నారు, విన్నట్టే నటిస్తున్నారు. వినకుండా లోకం మాటలు, చెప్పుడు మాటలు, మనుషుల మాటలు, రకరకాలైన మాటల్లో పడి జీవితాన్ని ఇలాగూ శత్రుత్వానికి అప్పగించుకుంటున్నారు. అర్థమైందా? అందుకనే వారు దోషులై, చదవండి, దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని ఇలాగే సాగిపోయింది. వాళ్ళు 400 సంవత్సరాల జీవితం వాళ్ళ బ్రతికి ఇలాగే అయిపోయింది. వాళ్ళ బ్రతికి విధంగా అయిపోయింది. 7 సంవత్సరాలు, కొన్నిసార్లు కొన్ని వేల సంవత్సరాలు ఎలాగూ వాళ్ళు బ్రతుకు సర్వనాశనం చేసుకున్నారు. కారణం, ఆదాము హవ్వలు దేవుని మాటను పెడచెవిని పెట్టి చేసిన తప్పు. ఆనాటి నుండి ఈనాటి వరకు, ఈ జనరేషన్ వరకు, రాబోయే జనరేషన్, భూమి ఉన్నంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. మరి దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడడం లేదా? మరి వారికి తెలియపరచబడడం లేదు. ఈనాడు వింటున్నా సరే, చూస్తున్నా సరే, విడమర్చి చెబుతున్నా సరే, అర్థమయ్యేలా బోధిస్తున్నా సరే, ఎవరి పొందా వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే. అందుకనే ఈ లోకంలో మనకి ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవటానికి గల కారణం, నెమ్మది లేకపోవడానికి, శాంతి లేకపోవటానికి, కుటుంబంలో సమాధానం లేకపోవటానికి, ఏ మాత్రము సుఖమయమైన జీవితము జీవించలేని బ్రతుకు రావటం దీని మూలంగానే. అందుకనే వారిని మిద్యానీయులకు దేవుడు అప్పగించాడు. వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు మీదకు వీళ్ళందరూ దండెత్తుకొచ్చి, వాళ్ళు అప్పుడు పంట పండే టైము, ఎవలు గోధుమలు వాళ్ళు ప్రధాన పంట కనుక దాన్ని కోసుకొని, ఇప్పుడు చూడండి కోతలకు వస్తున్నారు. రైతులు ఏం చేస్తూ ఉంటారు? బిజీగా ఉంటారు. ఇప్పుడు ఎలాగా వాటిని రోడ్డు మీదకి తెచ్చి, పూర్వకాలం మనుషులు సరిగా పని చేయట్లేదు కాబట్టి, ఎందుకు పని చేయట్లేదు? పొద్దున్నే అడిగొస్తే మరి పొద్దున్న టిఫిన్ ఇవ్వాలి, టీ ఇవ్వాలి, మధ్యాహ్నం స్నాక్స్ ఇవ్వాలి, డ్రింక్ ఇవ్వాలి. వీడికి పండిది ఎలాగో వీడికి మేపడం సరిపోతుంది. అందుకని ఎవరిని పెట్టి చేయించేస్తున్నారా పని? మిషన్, ఏ మిషన్? కోత మిషన్. 3000తో సరిపోతుంది. వీడికి 3000 కాదండి, 10,000 వరకు అవుతుంది వీళ్ళ తిండికి. అందుకని వాళ్ళ చేత మానేసి ఈ 3000 అంతా కూడా కట్ చేసి, బియ్యము ఒడ్లు సరి చేసి, ఆ గడ్డో చోట వేసి రెడీ చేసి సాయంకాలం అక్కడ పెట్టేస్తాడు.
అందుకనే మనుషులు దెబ్బతింటున్నారు, పనులు లేక అలమటించిపోతున్నారు. వాళ్ళు చేసుకున్నదే అది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా చేసుకున్న తప్పది. వాళ్ళ తప్పును బట్టి దేవుడు ప్రేమ కలిగినోడు కాబట్టి స్వయంగా ఆయన శిక్షించకుండా శత్రువులకు అప్పగించేవాడు. ఈనాడు కొన్నిసార్లు మనకి అన్యాయంగానే ఒకడు మన మీదకి వస్తారు. ఎందుకు వస్తారు అనుకుంటున్నారు మీరు? నేనేం అన్యాయం చేసి నేను ఎడతావు, నువ్వు ఆరాధనలో ఎడతావు, ప్రార్థనలో ఎడతావు, కానీ ఏదో ఉంది నీలో లోపం, అది ఆయనకే తెలుసు, అది నీకు తెలీదు. అందుకని వాళ్ళకి అప్పగించి నిన్ను నలుపుతూ ఉంటాడు. నలిపినట్టు బుద్ధి రాదు కదా, జ్ఞానోదయం అవ్వదు కదా. అందరిలాగే నాకు వచ్చింది, తృప్తి పడతాడు, సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఇక్కడ వీళ్ళు ఈ పరిస్థితి వచ్చింది. కోత కోసుకునే దమ్ము ధైర్యం వీళ్ళకి లేకపోయింది. ఇంకేం జరిగిందో తెలుసా? ఈ శత్రువులు వాళ్ళ మీదకి వచ్చేటప్పటికి ఏ స్థితికి, ఎంత పవర్ఫుల్గా ఉండే ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థితికి దిగజారిపోయారు తెలుసా? ఈనాడు మన సంఘాలు ఎంత పవర్ఫుల్, మన సంఘాలనగా, మన పాటలనగా, మన సంఘములనగా ఎంత పేరు ప్రఖ్యాతులు ఈనాడు హీన దశకు చేరిపోయాయి. కారణం మనుషుల యొక్క దోషం, మనుషుల యొక్క పాపం. అది నా వల్ల అయినా అన్నీ ఉండొచ్చు, మీ వల్ల అయి ఉండొచ్చు, ఎవరి వల్ల అయినా కావచ్చు. ఏమైంది? వాళ్ళు మిక్కిలి చదవండి అమ్మ, ఇంకెవరైనా చదవండి. ఆ పిల్ల స్వరం పాపం గట్టిగా రావట్లేదు. 6వ వచనం లేక 5వ వచనం చూడండి, బాగుంటుంది. వారును వారి ఒంటెలను లెక్క లేక ఉండెను, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీల వలన మిక్కిలి హీన దశకు ఏ స్థితి చేరిపోయారు? మిక్కిలి హీన అంటే దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఎదం చెడినా ఫలం దక్కంది అంటారు చూసారు లోకంలో సామెత. అందుకనే హీన దశకు, ఎంత హీన దశ అంటే అంత హీన దశ లోకి దిగజారిపోయారు. ఎవరు కారణం? దేవుడా? దేవుడు వాగ్దానం నెరవేర్చలేదా? లేకపోతే దేవుడు వీళ్ళ మీద ఏమైనా కక్ష కట్టాడా? అయితే వీళ్ళు ఏంటన్నా కోపమా? కానే కాదు. వాళ్ళ దోషం, వాళ్ళ మాట వినకపోవటం, వాళ్ళు లోబడకపోవటం, ఎదురు తిరగటం, వెంటనే ఆయన క్రియలు మర్చిపోవటం. మీరు 106వ కీర్తన, 107వ కీర్తన, 108వ కీర్తన చదివితే వాళ్ళ బ్రతుకంతా బయటపడుతుంది మీకు, ఇశ్రాయేలు ప్రజల బ్రతుకు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు మిక్కిలి హీన దశకు వారు చేరిపోయారు. వాళ్ళ ఒంటిల్ని, పశువుల్ని, వాళ్ళకున్న సర్వదాస్తిని, పంటను కూడా సర్వనాశనం చేసి వాళ్ళకి ఏమీ లేకుండా చేసి పడేశారు. అయితే ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. ఆ వ్యక్తికి ఇచ్చిన వాగ్దానమే ఎవరైనా? గిద్యోను. సండే స్కూల్ పిల్లలు పాట పాడతారు గిద్యోను గురించి. ఏం పాట? వానుగ చాటున దాగిన గిద్యోను ప్రాణ భయము చేత, మిద్యానీయుల వలన, శత్రుత్వం వలన, ప్రాణం భయం వల్ల బిక్కు బిక్కుమంటూ గానుగ చాటున దాక్కొని ఆ మిగిలిన గోధుమ గింజలను ఏం చేసుకుంటున్నాడు? దొల్లగొట్టుకుంటున్నాడు చాటున. అప్పుడు దేవుని స్వరం ఆయనకి ప్రత్యక్షం అయ్యింది. చూసారా? హీన దశలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించి ఒక ఏర్పాటు చేస్తున్నాడు. ఈనాటికి నీ నాడుల హీన దశకు చేరావా? కష్టస్థితిలోకి వెళ్ళావా? నెమ్మది లేకుండా జీవిస్తున్నావా? సుఖము లేకుండా జీవిస్తున్నావా? భార్య వలన, భర్త వలన, పిల్లల వలన, ఇరుగు పొరుగు వారి ద్వారా, లేదా నువ్వు పని చేసే చోట, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు ఏ స్థలంలో సుఖశాంతులు లేకుండా జీవిస్తూ ఉంటే ఈ రాత్రి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. చూసారా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని మళ్ళీ విడిచిపెట్టేలేదు. ప్రేమ కలిగినోడు, జాలి కలిగినోడు. ఎంత జాలి యేసువా, ఎంత యాని యూహించలేను, ఎంత జాలి యేసువా, హానికారుడ హింసకుడను, హానికారుడ హింసకుడను, దేవాదూషకుడను నేను, హానికారుడ హింసకుడను, దేవాదూషకుడను నేను, అవిశ్వాసి నైనాలను, అవిశ్వాసి నైనాలను ఆధారిల్చు
ఎంత జాలి యేసువా. కనుక జాలి కలిగిన దేవుడు హానికరులమైన, హింసకులమైన, అవిధేయులమైన, అక్రమస్తులమైన ఆయన జాలి మాత్రం పోవట్లేదు. ఆయన ప్రేమ మాత్రం కరగట్లేదు. ప్రేమిస్తూనే ఉన్నాడు, జాలి చూపిస్తూనే ఉన్నాడు, సహాయపడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. చూడండి, కొన్ని ఆఫీసుల్లో ఒక బోర్డు చూస్తాం, బ్యాంకులోనే అక్కడ సదా మీ సేవలు అని. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఈ దుర్మార్గులమైన మన జీవితాలకు ఒక భరోసా ఇచ్చాడు. ఏంటది? సదా మీ సేవలో మమ్మల్ని వాడుకోండి. ఆ యేసుక్రీస్తు ప్రభు సదా మన సేవలో ఉన్నాడు. మనం వాడుకోవడం చేతకాక, అడగటం చేతకాక, తెచ్చుకోవడం చేతకాక, తెచ్చుకున్న తర్వాత మర్చిపోయే గుణం కలిగిన వాళ్ళం కాబట్టి కొన్ని కార్యములు చేయలేకపోయినాడు. చూసారండి, దేవుడు నూతన నిబంధనలో పట్టణం పేరు కొన్ని పట్టణాల్లో కొన్ని అద్భుతాలు చేయలేదు. ఎందుకు చేయలేదు? మీ వల్లే నేను అద్భుతాలు మీ దేశంలో చేయలేకపోతున్నాను. పట్టణం గుర్తు పేరు రావట్లేదు, మీకు గుర్తొస్తే చెప్పండి. కనుక ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇతనికి దర్శించాడు దేవుడు. చదవండి, ఇప్పుడు 12వ వచనం. ఇప్పుడు ఆయనకు వాగ్దానం అదే. యెహోవా దూత ఎవరు కనపడి ఆ టైంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? భయముతో జీవిస్తున్నాడు. ఎక్కడ చూస్తే కొట్టి చంపేతారు. ఆ దుల్ల కొట్టుకునే గోధుమలు కూడా తక్కకుండా చేస్తారు. ప్రాణభీతి, ప్రాణభయం, తిండి గింజలు కూడా లేని పరిస్థితి, హీన స్థితి, దేన స్థితి, దౌర్భాగ్యమైన స్థితి, అధోగతి అయిపోయిన జీవితం, దారి తెన్ని లేని జీవితం. దేవుని దూత ప్రత్యక్షమైంది. ఈనాడు దేవుని దూత, దేవుడు కనపడ్డు కానీ వాక్యం దర్శిస్తుంది నిన్ను. ఈ దినాల్లో కుమారుని ద్వారా ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మనం గ్రహించం కానీ పాట ద్వారా మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఒక్కో సహోదరి ప్రార్థన చేయడం ద్వారా మాట్లాడతాడు. అర్థమైందండి? ఒక్కొక్క సహోదరుడు ఆరాధన చేయడం ద్వారా మాట్లాడతాడు. ఆయన అన్ని విధాలుగా, అన్ని వేళలా ఆయన ప్రతి దాని ద్వారా నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. అయితే నీకే గ్రహింపు లేక, అర్థం చేసుకోలేక వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నావు. దూత కనిపించి ఏమంటున్నాడండి? విచిత్రంగా లేదు ఈ మాట. పరాక్రమము గలవాడైతే గానుగు చాటుని ఎందుకుంటాడు? పరాక్రమ గలవాడైతే గానుగు చాటుకి ఎందుకు వెళ్తాడు? వాళ్ళ దృష్టిలో పడకుండా చాటుని ఎందుకు దొల్లగొట్టుకుంటున్నాడు? ఆయన మాట ఎటకారం అనుకోవాలి. ఇప్పుడు కొన్ని విషయాలు మనకు ఎటకారంగా ఉంటాయి, అంటే మనం ఎటకారం కాబట్టి. మీరు కాదులేండి, చదవండి. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యుండును ఉన్నాడని అతనితో అనగా. ఇప్పుడు రాజుకి ఆ వాగ్దానం ఇది. ఒకవేళ ఆయన పరిస్థితులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా కావచ్చు. మా ఊర్లో కూడా కుర్రోడు కువైట్ వెళ్ళాడు. రోజు వాళ్ళమ్మ వచ్చి ఏడుస్తూ ఉండేది. ఏమంటే భాష వస్తలేదని బాధేస్తున్నారండి. భాష వస్తలేదు ఏం చేస్తున్నారంట? బాధేస్తున్నారంట. ఆడేమో డ్రైవర్ ట్రాక్టర్ వేసుకెళ్తుంటే ఎలా నడుపుతాడు? వెనకాల వచ్చేసి ఆపినోడు వచ్చేసి బాధేస్తున్నారంట. వచ్చేస్తాను అంటాడంట. ఏమంటాడు? చాలామంది అనుభవం అదే కదా. ఎన్నోళ్ళు వచ్చేయటానికి ప్రార్థన చేయండి, పాస్టర్ గారిని గట్టిగా ప్రార్థన చేయించండి, ఏ కదా గొడవలు. లేకపోతే మా నాన్న చచ్చిపోయాడు, బతుకున్న వాళ్ళని చెప్పేస్తారు వీళ్ళు సెలవు కోసం. ఆడపోయారు ఈడపోయారు అని చెప్పి ఆ రుజువు చూపించి ఏం చేయండి? నన్ను ఏదో రకంగా ఇండియా దేశానికి రప్పించేయండి. ఎందుకు ఉత్సాహంగానే వెళ్ళింది. ఇప్పుడు మా నరసాపురం హైదరాబాద్ బండి పేరు ఏం పేరు తెలుసా? ఏడుపుల బండి. ఏ బండి? మీరు నరసాపురం వస్తే తెలుస్తుంది. మొత్తం స్టేషన్ అంతా గోల కింద ఉంటుంది ఆ ట్రైన్కి. ఏడ్చి వాడొకడు, ముగిసి దేశం వాడొకడు, అమ్మాయి అల్లకని వాడొకడు. మామూలుగా ఉండదు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి గుర్తే ఉండదు వాళ్ళకి. అమ్మ అందరికి కాదండి. కానీ ఇక ప్రియమైన వాళ్ళరా, పరాక్రమమైన బలాఢ్యుడా యెహోవా నీకు. మనం తిన్నంగా ఉండం కదా, మన నోరు ఏమైపోద్ది? మన 4 అల్లల్లో ఆడిపోద్ది లోపల. ఒక ఆయన అన్నాడు, ఏటి పెదరో ఈ 4 పరిస్థితి ఏంటంటే, నీకు తెలియలేదా తమ్ముడు, ఆ 4 పరిస్థితి ఏంటంటే 24 గంటలు తడిలో నానుంటుంది కదా, ఎలా పడితే అలా తిరిగేద్ది అది. ఏంటి ఇందులో నానుంటుంది? ఏమ్మా చెప్పరేంటి? తడి మీకేం తడి ఉండదా? తడారిపోయిందా నోరు?
ఆ తళ్ళో నాన్న ఉంటుంది కాబట్టి ఎలా పడితే అలా ఏం చేస్తుంది, తిరిగేద్ది. అక్కడే ఆరాధన చేసేద్దాం, మరి అక్కడే బయటకు వెళ్ళినడికి ఇంకోలా తిరిగేస్తుంది. ఇక్కడేం ప్రైజులాడు నన్ను, ప్రైజులాడక్క, దానికి నేను చెప్పాల్సి వచ్చింది ప్రైజులాడు. ఏంటండి నాలిక తాటి పట్టేది. ఆడు కూడా పనికి మానోడికి కూడా నేను చేయవలసి వచ్చింది. లేకపోతే సేవకుడితో పడలేము, మీరు అందరూ వందనాలు చెప్పుకోండి అంటాడు. అంటే వాళ్ళ కోసం చేస్తున్నావు నువ్వు. కనుక పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అనగా గిద్యోను చిత్తము నాయనవాడు అన్న వరకు బాగానే ఉంది, ప్రైజ్లాడ్ అనే వరకు బాగానే ఉంది. ప్రైజ్లాడ్ అక్క నువ్వు కనపడిపోయేటప్పటికీ నాకు ఎంత బాధ అయిపోయింది తెలుసా అన్నా, నువ్వు ఆదివారం రాలేదు, బోరుగా ఉంది, ఏమీ లేనట్టే ఉంది అక్కడ. ఎంత బాబోయ్, మనకు అవార్డు వచ్చేద్ది నటనలో. కానీ ఇప్పుడు అనేటప్పటికి ఏమన్నాడు, ఇప్పుడు గిద్యోను, యెహోవా మాకు నీ మాటే కరెక్ట్ అయితే, ఆయనే తోడుగా ఉంటే ఈ బాధలేంటి మాకు. చూసారా మన బుద్ధి ఎలా ఉంటుంది చూసారా, మన బుద్ధి ఎలా ఉంటుందో తెలుసు చూసారా, మనం ఎలా తేలిపోతామో చూసారా, మనం ఎలా రియాక్ట్ అయిపోతామో చూసారా. ఏమంటున్నాడు, నిజంగా నీవు నాకు తోడై ఉంటే, దేవుడే మాకు తోడై ఉంటే ఈ మిద్యానీయులేంటి, ఈ ఎత్తుకుపోవటం ఏంటి, ఈ నాశనం చేయటం ఏంటి, మా పంటను మేము తెచ్చుకొని దాచుకొని తినడానికి లేకుండా ఏంటిది చెప్పండి, దీనికి నాకు జవాబు చెప్పండి. చాలామంది అని మనం నమ్మే వరకు నమ్ముతారు కానీ, వస్తారు కానీ, ఇక్కడ ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ విశ్వాసం ఉంటుంది. ఇలాంటి స్వభావంతోనే ఉంటారు, ఇలాంటి జీవితంతోనే కొనసాగిపోతారు. ముగింపు కూడా అలాగే అయిపోతుంది. ఏమంటున్నాడు, తోడై ఉంటే మాకు ఇదంతా ఎందుకు సంభవిస్తుంది. యెహోవా ఐగుప్తులో నుండి రప్పించాడు, సంతోషమే. ఐగుప్తులు బాధలు పడుతుంటే చూడలేక ఏం చేశాడు, మమ్మల్ని తీసుకొచ్చినాడు. ఏమో సుఖం ఉంచాడా చూసారా, ఎలా ఉంది చూసారా. తీసుకొచ్చినోడు, ఒక దారి చూపించినోడు, ఒక పట్టణంలో ప్రవేశపెట్టినోడు అంత సాఫీగా ఆనందంగా సంతోషంగా సాగిపోవాలి. కానీ మధ్యలో ఇవేంటి, ఈ టెస్టులు ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి, ఈ దౌర్భాగ్యమైన స్థితి ఏంటి, అది నువ్వు తెచ్చుకున్నదే, అది మీరు తెచ్చుకున్నది. అది మొదటి వచనంలో క్లియర్గా చూసాం, 9వ వచనంలో చూసాం. దానికి పర్యవసానం, ప్రతి దానికి శిక్ష అనుభవించవలసిందే. ప్రతి వాడు ప్రతి మాటకు ఏం అప్పగించాలి, లెక్క అప్పగించాలి, తగిన మూల్యము చెల్లించాలి. అది తప్పదు. సేవకుడైనా విశ్వాసైనా ఒకటే మూలం. ఆడు పెద్ద చిన్న ఎవడూ లెక్క కాదు, అందరికీ ఒకటే మూలం, అందరికీ ఒకటే తీర్పు. అర్థమైందండి. తర్వాత వివరించిన, ఇప్పుడు మేము కుర్రోడిని, మా పితరులు చాలా సంగతులు చెప్పారు ఆయన గురించి, అంతా ఎంత అంతా అని. ఎంత పరాక్రమశాలో చెప్పారు, ఎంత అద్భుతం చేయగలిగేవాడో చెప్పాడు, ఎన్ని ఆశ్చర్య కార్యములు చేయగలడో చెప్పారు. ఆయన ఎంతటి అద్భుత కార్యములన్నీ ఏమైపోయాయి అంటే, ఒక్కసారి జరగకపోతే మనకు కూడా అంతేనండి. చాలా చేసుకొస్తాడు, ఏదో ఒకటి ఆలస్యం అవుతుంది, ఏదో ఒకటి జరగదు. ఏమోనండి, దేవుడు కూడా మా అలాంటి వాళ్ళని పెద్ద లెక్క చేయట్లేదు ఈ మధ్య. ఈ మధ్య మా అలాంటి వాళ్ళని వదిలేశాడు. బాగా డబ్బున్న వాళ్ళని, కొంచెం లావుగా ఎర్రగా బుర్రగా కొంచెం సౌండ్ పార్టీ వాళ్ళని వాళ్ళనే పట్టించుకుంటున్నాడు. ఎవరో దేవుడు. మా అలాంటి వాళ్ళని మనుషుల దగ్గర విలువ లేదు, ఆయన దగ్గర అంతకంటే లేదు. ఏమడిగినా చేయడు. పలానా వాళ్ళు చెప్తాడు, అది జరిగింది ఇది జరిగింది. మరి వాళ్ళకి జరుగుతుంది, నాకెందుకు జరగదు? మరి నీలో ఏముందో చూసుకున్నావు ఎప్పుడన్నా? నీలో ఏమున్నాయో ఎప్పుడన్నా గ్రహించావా నీ జీవితంలో? కనుక జరగకపోవడానికి గల కారణం ఏదో ఒక అన్యాయం నీలో ఉంటుంది, ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తప్పు నీలో నివసిస్తూ ఉండుంటుంది. అందుకనే ఆయన అంటున్నాడు, ఇన్ని చేశాడని చెప్తున్నారే, మరి మాకెందుకు ఈ శ్రమలు? చదవండి. విడిచిపెడితే ఇతని దగ్గరకు వచ్చి నీకు తోడై ఉన్నానని ఎందుకు అంటాడు? అర్థం చేసుకోవాలి కదా.
ఇప్పుడు వాళ్ళకే తోడుగా ఉన్నాడు, వాళ్ళకే విజయం ఇస్తున్నాడు, వాళ్ళే మా మీద పైచేయిగా ఉన్నారు, మమ్మల్ని ఏమో అధోగతి పాలు తొక్కేశాడు. అక్కడ అర్థం చేసుకోలేదు. ఇక్కడ చాలామంది మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోం. కాకపోతే మన బుర్ర మట్టి బుర్ర కాబట్టి, ఈ బుద్ధి గడ్డి తింటది కాబట్టి పొరపాటు పడుతూ ఉంటాం. కనుక ఇక్కడ తోడై ఉన్నానని ఖచ్చితంగా చెప్పాడు. తోడై ఉన్న దేవుడు, మాటిచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు ఎన్నడు దానిని ఏం చేయడు, మీరడు. వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు. ఇంకేమన్నాడు చదవండి. అప్పగించానని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి ఇంకేమంటున్నాడు, తోడై ఉంటానని చెప్పాడు. రెండోది ఏం చెప్తున్నాడు, ఇప్పుడు బలము తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? బలము తెచ్చుకోవాలి. ఈ బలము చాలా ప్రాముఖ్యమైనది. ఇది వాక్య బలం, ప్రార్థనా బలం, ఆరాధన బలం. ఆరాధన అనేది మనిషికి ప్రాకారం. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకున్నారండి? ఆరాధన అనేది మనిషికి ఆదరణ, ప్రార్థన అనేది మనిషికి ప్రాకారం. ఇదే మన బలం, ఇదే మన శక్తి. నీ జీవితంలో ఆరాధన కోల్పోయావా, ప్రార్థన కోల్పోయావా, నువ్వు రెండూ కోల్పోయినట్టే. నీ చుట్టూ గోడను కోల్పోయావు, తర్వాత నువ్వు ఆదరణ కూడా కోల్పోయావు. అది నీవి మనకు బలమైన ఆయుధములు, బలమైన ఆయుధములు. అందుకనే ఏమంటున్నాడు ఇప్పుడు చదవండి. మిద్యాని చేతిలో నుండి రక్షింపు. నువ్వు రక్షించి, నీకు ఇస్తున్నాను ఛాన్స్. ఆనాడు ఐగుప్తులను తీసుకొస్తాక మోషేను వాడుకున్నాను, తర్వాత ఆయన తర్వాత యెహోషువను వాడుకున్నాను. ఇప్పుడు న్యాయాధిపతులు ఏలే దినాల్లో నిన్ను ఏర్పరచుకుంటున్నాను. ఓ యవనస్తుడా బలం తెచ్చుకో. ఓ సోదరుడా సోదరి, దైవ కార్యముల కొరకు బలం తెచ్చుకో. వాక్యము కొరకు, ప్రార్థన కొరకు, ఆరాధన కొరకు, ఆత్మను సంపాదించడం కొరకు, సంఘమును కట్టుడు కొరకు బలం తెచ్చుకో. తోడై ఉన్నాను. నువ్వేం చేయాలి ఇప్పుడు? బలం తెచ్చుకో. బలం తినమంటే ఏం తినమంటే మిల్లెట్స్ తినమంటారా? ఏం తినమంటారు? ఏం తినమంటారు? తెల్లన్నం తినొద్దు అంటున్నారు. ఏం తినాలి? నాజూకైన తిండి తినండి అనగా అది చెప్పేది ఇక్కడ. వాక్యపు బలం. యెహోవా యందు ఆనందించుడు ద్వారా మీరు నూతన బలం పొందుదురు. యెహోవా యందు ఆనందమే బలం. కృంగిపోకూడదు, బేలపోకూడదు, జారిపోకూడదు. ఏం చేశాడు అని అనకూడదు. నిరుత్సాహం అనే రాక్షసుణ్ణి తరిమి కొట్టండి. ఆ నిరుత్సాహమే నిన్ను సర్వనాశనం చేస్తుంది. ఏ విషయంలో కూడా నిరుత్సాహం రానివద్దు. వస్తుంది, నాకు వస్తుంది, నీకు వస్తుంది. వెంటనే దాన్ని దూరం చేసుకోవాలి. ప్రభువా నన్ను క్షమించు, ఆ నిరుత్సాహం నాలో రాకుండా చెయ్యి. బలము తెచ్చుకో. నిన్ను పంపిన వాడని నేనే. చూసారా, తోడై ఉన్నాను. ఇప్పుడు నువ్వు బలం తెచ్చుకొని వెళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు మిద్యాని చేతిలోంచి విడిపించు. భయం ఉండొచ్చు, అయ్య బాబా అంతమంది చేతుల్లో నుంచి ఎలాగ నేను రప్పించగలను? నీవు కాదు అక్కడ చేసేది, యుద్ధము యెహోవాదే. ఆ బాలుడైన దావీదు ఏ మాటతో గొలియాతుని చంపాడు? యుద్ధము యెహోవాదే. ఆ మాటే శక్తినిచ్చింది, ఆ మాటే జయాన్నిచ్చింది, ఆ మాటే గొలియాతుని ఒక్క దెబ్బతో చంపింది. ఏ మాట? మనలో ఏమి లేదండి, మనలో ఏమి లేదు, మనలో ఏమీ లేదు. మన వల్ల నయపేసి అవదు. కానీ మనకు బలమైన నామం ఉంది, శక్తి కలిగిన నామం ఉంది, తోడై ఉన్నవాడు ఉన్నాడు. చూసారా, తోడై ఉన్న దేవుడు. కనుక నువ్వు వెళ్ళి తోడై ఉన్నాను, బలం తెచ్చుకో. నువ్వేం చేయి ఇప్పుడు? ఆ మాట మళ్ళీ చదవండి. యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపుము, నిన్ను పంపిన వాడని నేనే అని చెప్పగా, అందుకు అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలులను
రక్షింపగలను. ఎన్ని క్వశ్చన్లో చూసారా? ఇన్ని వస్తాయి. సాతాను మాట వెంటనే వినేస్తాం మనం. ఇన్ని క్వశ్చన్లు అడగమండి. లోక సంబంధంగా ఇన్ని క్వశ్చన్లు రావు మనకి. ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు గుడ్డెద్దు చేలు పడినట్టు వెళ్ళిపోతాం. ఓ భుజాన్ని వేసుకున్న మాట వెళ్ళిపోతాం. ఆ సంఖలో మాట పెట్టుకుని వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు వస్తున్నాము, ఏం జరుగుతుందో మనకే తెలీదు. కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఇన్ని ఆరాలు వస్తాయి. ఎన్ని ఆరాలు ఈయన అన్నట్టు ఆరాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎలాగ వెళ్ళాలి, నేను ఏ సాయం చేత వెళ్ళాలి, నేను ఎలా విడిపించాలి? డౌట్స్. అనుమానం పడొద్దు, డౌట్లు అడగొద్దు. అబ్రాహాముతో అన్నాడు, అబ్రామా నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు. వెళ్ళిపోయాడు అంతే. ఏమయ్యాడు? ఇప్పుడు మనం బాప్తిసానికి వెళ్ళినప్పుడు వీళ్ళ మాటలు ఎలాగంటే, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం, అలా వద్దాం. ఇలాగైతే కారు వెళ్తాం, అలాగైతే కారు వెళ్తుంది. చూసారా? ఒక మనకి తెలిసిన సందర్భాన్ని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నామే. ఇప్పుడు ఆ మాటలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి. అదంతా తెలిసిన ప్రదేశమే, మనకి తెలియదేమీ కాదు. కానీ మనకేంటిది? నలుగురు నాలుగు సలహాలు. అలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది, నువ్వో లైటింగ్ అయ్యి నేనో లైటింగ్ అవుతాను. కనుక ఇప్పుడు అబ్రాహాం అలాంటి క్వశ్చన్లు ఏమి అడగలే. వెళ్ళు అన్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. అబ్రాహాము వెళ్ళిపోతుంటే నాలాంటి ముసలోడు ఎదిరేయాడు. అబ్రాహాము ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. బ్రదర్ ప్రైజ్ లార్డ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమో నాకు తెలియదు. అంతేనా? సమాధానం అదే వస్తుంది. తెలుసా ఆయనకి? ప్లేస్ తెలుసా? ఊరు తెలుసా? ప్రదేశం తెలుసా? స్పాట్. ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు అదిపోలే నాకేమొద్దు కానీ ఇవన్నీ చెప్పినా నాకు గుర్తుండదు. స్పాట్ పెట్టు. ఎందులో అది అలాంటివి చెప్పాలా? ఎందులో పెట్టు? స్పాట్ పెట్టు, ప్లేస్ పెట్టు. ఈ పెడతాడు ఇలా చూసుకొని. ఇప్పుడు పీటర్ గారు ఉన్నారు అనుకో, కారు ముందు ఒకటి ఉంటుంది, అలాగ ఆన్ చేసుకుని వెళ్ళిపోతాడు అంతే. మేమేమో కంగారోళ్ళం కదా, ముసలోళ్ళం కదా, వెనకాల బాబు వెనకాల ఏదో వెనకాల కూడా ఉందన్న, వెనకాలది కూడా చూపిస్తుంది. ఏంటి? వెనకాలది ముందు చూపిస్తుంది, ముందుదేమో ముందు చూపిస్తుంది. చూసారా? టెక్నాలజీ అంతా పెరిగిపోయింది. కనుక ఇప్పుడు అబ్రాహాముతో ఎక్కడికి వెళుతున్నావు అని అంటే ఆయన సమాధానం ఎలా ఉంటుంది? తెలీదు. అది దేవుని మాట నమ్మటం అంటే. అందుకని అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంతేగాని ప్రశ్నలు వేయకు. ఎప్పుడును యేసుప్రభుని ప్రశ్నలు వేయకు, ఎవరిని ప్రశ్నలు వేయకు. ఆ ప్రశ్నకు జవాబు దేవుడే. ఊరికి అనుమానాలు రానిచ్చుకోవద్దు. అనుమానం నీకు పెనుభూతంగా ఉంటుంది. ఎవరు నీకు తీర్చి ఎంత మంచి పండితు చెప్పినా నీ అనుమానం తీరదు, నీ ప్రశ్నకు జవాబు దొరకదు. నాకు తెలిసి నీ ప్రశ్న వచ్చిందంటే నీకు జవాబు దొరకదు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా నీకు అది నచ్చదు, అది నువ్వు నమ్మవు. అందుకని రానీకుంటేనే మంచిది. అప్పుడు ఏమైంది? చదవండి. నా కుటుంబము మళ్ళీ ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు? ఇప్పుడు జాతిలోకి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పింది ఏంటి? ఏమ్మా ముగించేసుకుందామా. చెప్పిందేంటి? నేను నీకు తోడై ఉన్నాను. రెండవది బలం తెచ్చుకో. మూడవది నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి నేను తోడై ఉన్నాను. నీకు కావాల్సింది ఏంటంటే బలం తెచ్చుకో, అంతే. బలం తెచ్చుకొని ఏం చేయ? నువ్వు బయలుదేరి వెళ్ళు. సాగి పొండని సెలవిచ్చాను. సాగి పొండుడాన్ని సెలవిచ్చాను. అందుకో అబ్రాహాం సాగిపోవుడాన్ని సెలవిచ్చెను. ఆగిపోవుట ఏలా సోదారుడా, వేళాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేళాయేసుని సేవింపను. సాగిపోమని ఆయన చెప్తా ఉంటుంటే వీళ్ళేం చేస్తున్నారు? ఆఫ్టింగ్లు, బోర్డింగ్లు, ఇవి పుల్ స్టాపులు, కామాలు. సాగిపోరు వెళ్ళు. అందుకే నేను సాగిపోరా బాబు, వాళ్ళకి నేను తోడుగా ఉన్నాను, నీకు బలం ఇస్తాను, నువ్వు బలం తెచ్చుకో, సాగిపో, వాళ్ళ నుండి విడిపించు అని అంటే అన్నీ అడిగేసింది. కాబట్టి ఇప్పుడు ఎందులోకి వచ్చాడు? ఇప్పుడు
నా గోత్రం ఏమనుకుంటున్నావు నాయన? నా గోత్రం ఏ గోత్రం? చదవండి అక్కడ. నా కుటుంబం మనష్షే గోత్రములలో ఎన్నిక లేనిది ఆఖరు గోత్రం, చిట్ట చివరి గోత్రం. అంటే లెక్కాపత్రం లేదని అర్థం. అయ్యా మా స్థితి మీకు తోగం. మేము ఇప్పుడు పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు అబ్బే నాకేమక్కర్లేదు, అమ్మాయి బాగుంటే చాలు అంటాడు. వాళ్ళు అంటారు, ఈ మాట వినేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, తిరుగువాళ్ళు, మేమేమేమి లేడు, నేను అడిగామా మేము నయ పైసొద్దు, అమ్మాయి బాగుండి చక్కగా మాతో కలిసిమెలిసి ఉంటే సరిపోద్ది. తర్వాత వీడి చేత అడిగిస్తారు, ఏమాత్రం తూగుతారు ఏంటి అని మళ్ళీ వెళ్తుంది కౌరు. మధ్యవర్తులు ఉంటారు కదా మీడియేటర్స్, అడిగేటప్పటికి వాళ్ళు అంటారు, మేము తోగలేమండి, ఆ సంబంధానికి మేము ఏం చేయలేం, తోగలేం, ఆ సంబంధం మేము కలుపుకోలేం, ఎందుకంటే వాళ్ళ స్థితికి మా స్థితి సరే. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి దేవుడు మాటలు ఎక్ చేశాడా? నా గోత్రం మనసే గోత్రం, తర్వాత నేను కనిష్ఠుడిని ఆఖరు అండి. చదవండి ఆ మాట, చదవండి. అందుకు యెహోవా, మళ్ళీ ఆ మాట చదవ, ముందు మాట నేను నోటితో చెప్పింది కాదు. ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. కనిష్ఠుడు అంటే ఆఖరువాడే, పోనీ చిన్నోడు అనుకోండి, ఇంకా ఆడి తర్వాత ఇంకా కింద లేరు, ఇంకా ఆఖరువాడు. మరి నా స్థితి ఇలాగ ఉంటే నేను ఎలాగెళ్ళగలను? అక్కడితో అయిపోలేదండి, ఇంకా రుజువులు అడుగుతాడు. పరీక్షలు పెట్టాడు, రుజువు తీసుకున్నాడు, అప్పుడు కానీ లైన్లోకి రాలేదు కుర్రోడు. నువ్వు అలా చేయొద్దు. వాళ్ళకంటే ఆ దినాల్లో వాక్యం లేదు, ఆ దినాల్లో సంఘాలు లేవు, అదే ఇప్పుడులాగా పుట్టగొడుగుల్లా సంఘాలు లేవు. అప్పుడు ఇంటికో పాస్టరమ్మలు కూడా ప్రవక్తలు చూసి చెప్పేసేవాళ్ళు. వాళ్ళకంటే ఎక్కువైపోయారు. ఎవరికంటే చేయి చూసి చెప్పేవాళ్ళు, అచ్చలక జోషం చెప్పేవాళ్ళు, వాళ్ళకంటే ఎక్కువైపోయారు ఈ క్రైస్తవులు. ఈ సేవకులు అక్కడికే పరిగెత్తిపోతున్నారు వీళ్ళంతా. శనివారం వస్తే మేము ఊరికి ఖాళీ ఉండదు, శుక్రవారం వస్తే ఖాళీ ఉండదు. అయ్యి బాబోయ్, ఈ మధ్య మాకు చెట్టువారంలో కూడా ఒకటి పెట్టేశారు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. అదే బాగుంది, మనం కూడా దుకాణం మార్చేద్దామంటున్నారు ఇప్పుడు మన సేవకులు. డబ్బు ఎవడికి కావాలని చెప్పండి, అడుక్కునేవాడు సంపాదిస్తున్నాడు. డబ్బు సంపాదనకి పెద్ద ఏం శ్రమ పడవలసిన అవసరాలు లేవు ఈ దినాల్లో. కానీ దేవుని ఆత్మను సంపాదించడం చాలా కష్టం. కనుక ఈ గిద్యోనికి ఇంత చెప్పినాను, ధైర్యం తెచ్చుకోలేదు. ఆఖరికి వెళ్ళాడు, జయించాడు, విజయాన్ని పొందాడు. కానీ మనం ఇన్ని ప్రశ్నలు వేయకుండా ఆయన చెప్పినట్లు వాక్యం ద్వారా చెప్పాడా, సేవకుడి ద్వారా చెప్పాడా, తోటి మనకంటే ముందున్న విశ్వాసులు చెప్పారా, ఆ మాట దైవ సంబంధమైన దైవ వాక్యమేనా అనే గ్రహించి ముందుకు సాగాలి తప్ప అది లోకానుసారమైంది, పాపపు నాకు సంబంధమైనది, దేవునికి విరోధమైనది, వాక్య విరోధమైనది అయితే మనం వెళ్ళకూడదు. కానీ అది వాక్యానుసారం అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి? ముందుకెళ్ళినప్పుడు ఈ వాగ్దానం ఏమవుద్ది? నెరవేర్చబడుతుంది. అర్థమైందండి? అది ఆయనకి ఇచ్చిన వాగ్దానం. ఇతర దేశాలు వెళ్తున్నప్పుడు ప్రయాణాలు వెళ్తూ ఉంటారు, అక్కడ పనులు ఉంటాయి, కొన్నిసార్లు ఇబ్బందులు అవుతాయి. ఊరు కాని ఊరు, కాని భాష, ఎరగని మనుషులు, ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి ఇతర దేశాల్లో. మనం అనుకుంటాం వాళ్ళకేంటి కోటాయిలు సంపాదించుకుంటున్నాను, వాళ్ళు పడే బాధలు నీకు నాకు తెలియదు. వాళ్ళు కొన్ని చెప్పవచ్చు, కొన్ని చెప్పకపోవచ్చు. కానీ అదే టైంలో ఈ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకుని ఏం చేయాలి రాజు? వాళ్ళ భార్య చేసి ఫోన్ చేసి ఏడవటం కాదు, లేకపోతే వాళ్ళకి చెప్పి ఏంటో అనవసరంగా వచ్చాను అనకూడదు. నువ్వెవరు చెప్పాలా? అంతే. ఈ వాగ్దానం నాకు ఇచ్చా బాప్తిసం పొందిన తర్వాత, ఏంటి మరి ఇచ్చా కాబట్టి నువ్వు చేయి అని డిమాండ్ చేసే అధికారం నీకు దేవుడిచ్చాడు. ఆ విధంగా నువ్వు చేసినప్పుడు ఎంతో సంతోషంగా గడపగలుగుతావు, సంతోషంగా వస్తావు. వచ్చిన తర్వాత సంఘంలో కూడా సంతోషంగా నీవు నీ కుటుంబం సాగిపోతుంది. అర్థమైందా? అది వాగ్దానం యొక్క నిర్వచనం. కనుక ఇప్పుడు రక్షింపబడిన విశ్వాసం ఒక ప్రత్యేకత కలిగి జీవించాలి. నూతనంగా బాప్తిసం పొందినడికే కాదు ఈ మాట. అక్కడ అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఏముంది చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చదవండి.
40వ వచనం. ఇంకను బాప్తిసం పొందిన తర్వాత అనేకమైన విధములుగా వాక్యము బోధించి ఒక మాటను తేల్చాడు ముగింపులో. ఏ మాటది? మూర్ఖులగి తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. మూర్ఖులు అనే ఆ సంఖ్యకు కింద రాస్తుంది చూడండి, పుట్టినోట్లో కింద 2 అనేసి కింద మాట ఉంది మూల భాషలో. వంకరైన, చాలామంది వంకర మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, వంకరగా నడిపించే వాళ్ళు ఉంటారు, సంఘాల్లో ఉంటారు వాళ్ళు. పౌలు అంటాడు, నేను వెడలిపోయిన తర్వాత వంకరపు మాటలు పలికి విశ్వాసం లాగేవాళ్ళు బయలుదేరుతారు. అందుకనే సంఘాల్లో అన్ని రంగాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అందరూ పరిశుద్ధులే ఉండరు. అందుకనే ప్రియులారా, ఈ వంకరైన మాటలకు తావివ్వక, ఈ వంకరోళ్ళ మాటలు వినక, ఈ లోకస్తుల మాట వినక దైవవాక్యమును అనుసరించి నువ్వు జీవించినప్పుడు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రత్యేకత అనాది కాలం నుండే దేవుడు సంకల్పించాడు, కలగాపులగం అవడానికి కాదు ఇది. అర్థమైందండి? క్రైస్తవ జీవితం కలగాపులగముతో కూడుకునేది కాదు, ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి, నూతనంగా పొందిన వ్యక్తి కాదు. ఎవరికి? ఈ వాక్యం వినేవారికి, ఈ వాక్యం చదివేవారికి, ఆల్రెడీ గతంలో ఎన్నో సంవత్సరాల క్రితం పొందిన వారికి, సేవకులమైన మాకును ఈ మాటలు హెచ్చరించి ఎవరికి ప్రత్యేకంగా జీవించండి? ఈ తరం వారికంటే నువ్వు జీవించే జీవిత కాలంలో ఈ మనుషులైన వారికి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఈ ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండకపోతే నీకేమీ ఫలితం ఉండదు. బాప్తిసం పొందిన ఫలితం, హస్త నిక్షేపణ చేసిన ఫలితం, ఆరాధన ఫలితం, బలలో పాలు పొందింది ఏది ఫలితం ఉండదు, నిష్ప్రయోజనమే. అనాది కాలంలో కూడా దేవుడు తన సంకల్పం చొప్పున ప్రారంభంలోనే దీన్ని నెరవేర్చాడు. ఒక్క మాట, ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 7వ వచనం, 6, 7, 8 వచనాలు చదవండి. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాకని పలికెను. ఆ జలములు ఈ జలములు, ఆ జలములు ఏంటి, ఈ జలములు ఏంటి? పైనున్న ఆకాశమందున్న జలము, భూమి మీద ఉన్న జలాన్ని ప్రత్యేకపరిచాడు. మధ్యలో ఏముంచాడు? ఇప్పుడు విశాలం ఉంచాడు. అంటే అది కలవకూడదు, ఇది కలవకూడదు. ఈ కలవకుండా ఉండడానికి రెండిటి మధ్య ఏముంచాడు? విశాలం ఉంచాడు. అందుకని మీది జలములు, కింది జలములు వేరుపరిచెను. అంటే సపరేషన్, సపరేట్. అదే ప్రత్యేకత, ఆనాడే చేశాడు. అది ఆ రెండెట్టు పరిస్థితులు ఏమవు? కలవవు. ఇక్కడ జలములు అంటే దాని భావం ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఈ మహావేశ జలముల మీద కూర్చుందని ఉంటుంది. జలములంటే ప్రజలు అని అర్థం. జలములంటే ఎవరు? మీరు ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయాలు చదవండి. ఎన్నో అధ్యాయమో 17 అనుకుంటా, గుర్తు రావట్లేదు. మీకు గుర్తు వస్తే చెప్పండి. ఆ మహావేశ జలములపై కూర్చుంది. ఇప్పుడు అందుకని ఆ జనాల మీద ఈ వేష కూర్చుంది కాబట్టి మనుషులు పాడైపోతున్నారు, ఆత్మీయులే నాశనమైపోతున్నారు, భక్తులే చెడిపోతున్నారు, మంచి మంచి పండితులే మేధావులే కుప్పకూలిపోతున్నారు. కారణం ఏంటి? అది నెత్తి మీద కూర్చొని తాండవం చేస్తుంది. అందుకనే జలములు అంటే లోక జనములతో, లోక మనుషులతో క్రైస్తవులు కలవకూడదు. అర్థమైందండి? ఇప్పుడు ఈ లోక ప్రజలతో క్రైస్తవులు కలవకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. అందుకనే వాటిని ఏం చేశాడు దేవుడు? వేరుపరిచెను అని ఉందా లేదా? అందుకనే మనం ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. వేరుపరిచెను. తర్వాత దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. అంటే దేవుని వాక్య ప్రకారం మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అది బాప్తిసం పొందిన వాళ్ళు జరిగించవలసిన క్రియ. దొరికిందా ప్రకటన గ్రంథంలో? 17 అధ్యాయంలో లేదు కదా? సర్లే 15 అధ్యాయం సర్లే. తర్వాత
మీ సేవకుడు చూసి చెప్తాడు. కనుక ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం అలాంటి జీవితం జీవించుటకును, ఆ విధంగానే ఆ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుటకును, ఇప్పుడు రక్షింపబడి మనము లోకములో కలిసిపోక, పాపములో కలిసిపోక, మనుషులతో చట్టాబట్టలు వేసుకుని తిరక్క, ఒక ప్రత్యేకమైన మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో, చూపుల్లో, నడవడికలో, అన్ని విషయాల్లో ప్రత్యేకంగా ఉండుటకు ప్రభు మనకు సాయం చేయను కాక. సంవత్సరం కొట్టేసుకోండి. ప్రార్థన చేసుకుందాం, బహుకరించండి. కాబట్టి గిద్యోనుతో ప్రభు మాట్లాడాడు. పేతురు నుంచి వారు ప్రార్థన చేస్తారు. ప్రభు మనతో మాట్లాడాడు కాబట్టి పరాక్రమం గల బలాఢ్యుడా తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటే ఎందుకు ఇలాంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో మనం అనుకున్నాం, అనేక సందర్భాల్లో అలా భావించాం. కాబట్టి ప్రభు మనకు తోడుగా ఉంటాడు. గడాంధకారపు లోయలో సంచరించినా నీ దుడ్డుకర నీ ధనం నన్ను ఆదరిస్తుంది. ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. వెళుతున్నటువంటి పరిస్థితులు భిన్నమైనటువంటివి. దానికి కారణం నీవే నేనే అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు కదా. ఇశ్రాయేలీయులు పాపం చేశారు కాబట్టే వాళ్ళు హీన దశకు వచ్చారు. మన తప్పిదాలేమో మనం చూసుకుందాం. కాబట్టి మనకి ప్రభా నా యొక్క తప్పిదమే, మా యొక్క తప్పిదం, నా తప్పిదం అని ఒప్పుకుందాం. కాబట్టి ప్రభు అయితే విడిచిపెట్టేయలేదు. కాబట్టి గానుగల చాటును దులుకొట్టినటువంటి దాతంతో ప్రభు అన్నాడు, నేను నీకు తోడే ఉన్నాను. ప్రభు మనకు తోడుగా ఉంటాడు. వెళ్తున్నటువంటి తప్పిదాలకి, మన తప్పిదాలను బట్టి మనం శ్రమ అనుభవిస్తున్నామే తప్ప దేవుని మీద నింద వేయటానికి కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. తర్వాత బలం తెచ్చుకో. కాబట్టి ఏదైతే తప్పేమో ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని బలం తెచ్చుకుని లెమ్మో తేజరిల్లు అన్న మాట జ్ఞాపకం చేసుకుంటూ కూడా, కాబట్టి ప్రభు కొరకు బలమైన రీతిలో పనిచేద్దాం. ప్రభు కొరకు ప్రయాసపడదాం. బలం తెచ్చుకుని ప్రభు కొరకు ప్రయాసపడదాం. మన కార్యక్రమాలు ఆ రీతిగా చేసుకుందాం. కాబట్టి నిరుత్సాహపడిపోవద్దు అనే విషయాన్ని కూడా దేవుడు తన దాసుని ద్వారా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి నిరుత్సాహం అనేటువంటిది శత్రువు తీసుకొచ్చేటువంటిది. కాబట్టి భక్తులకే వచ్చింది. ఏలియానే నిరుత్సాహపడిపోయాడు, శత్రువు తీసుకొస్తాడు. అయితే ఆ నిరుత్సాహాన్ని అబ్రహాం గురించి రాయబడింది కదా, అతనికి కూడా అవిశ్వాసం వచ్చిందంట. కానీ అవిశ్వాసాన్ని బట్టి సందేహించలేదు, దాన్ని పక్కన పెట్టేశాడు. ఆ విశ్వాసాన్ని దూరం చేసేసుకున్నాడు. మనం కూడా అట్లా అవిశ్వాసాన్ని దూరం చేసుకుని ఆ రీతిగా దేవుని యొక్క ప్రజలనేటువంటి మనం బలం తెచ్చుకుని పని జరిగిద్దాం. ప్రభు కొరకు ప్రయాసపడదాం, జీవిద్దాం. అటు కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. కాబట్టి ప్రార్థన పేటన్న వారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఘనమైన నామను బట్టి స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ దయగల మాటలను మీరు మాకు అనుగ్రహించినారు. నీ తేజో మహిమ నిలుచుంచు స్థలములో నుండి, నీ ముఖ కాంతిలో నుంచి మా యొక్క ప్రతి పరిస్థితిని మాకు జ్ఞాపకం చేసి మాతో మాట్లాడుతూ వచ్చినందుకు కొరకే నీకు స్తోత్రాలు. నీ దాసును అభిషేకించి మీరు తీసుకొచ్చిన ప్రతి లేఖన భాగం కొరకై నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము తండ్రి ప్రభువా, రాజును మీరు సంఘంలో చేర్చుకున్నారు. ఒకప్పుడు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి జీవితం లేదు, ఇప్పుడు ప్రత్యేకపరచబడినాడు. దేవా, లోకముతో తను మిళితమైపోకుండానట్లుగా దేవా, మరి చెడు మాటలు వినకుండా, దేవా మమ్మల్ని పాడు చేసే మాటలు వినకుండా, దేవా మా ప్రభువు మీద పూర్తి నమ్మకం ఉంచి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చేతపట్టుకొని ముందుకు సాగిపోటకు సహాయం తెచ్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 6 అధ్యాయం 12వ వచనంలో మీరు సెలవిచ్చారు, పరాక్రమం గల బలాఢ్యుడా. ఎప్పుడైతే తండ్రి ప్రభా యేసుక్రీస్తుని మా సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, ఆయన మమ్మల్ని తండ్రి ప్రభా ఎదురు లేనటువంటి లోకాన్ని జయించి, పాపాన్ని జయించి వీరులుగా
దేవా మమ్మల్ని చేసే దేవుడిగా ఉన్నావు. నీ కార్యాల పట్ల శ్రద్ధ కలిగి బలము కలిగి దేవా పనిచేసే వ్యక్తులుగా మీరు మమ్మల్ని చేశారు. అంత మాత్రమే కాదు, సాతాను జయించే బలాన్ని మీరు మాకు ఇచ్చారు. అందులో కొరకే నీకు స్తోత్రాలు. నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ఒక మనుషుని దేవా హతము చేసినట్లుగా మిద్యానీయులు నువ్వు హతము చేసేదవని దేవా మీరు గిద్యోనుతో మీరు సెలవిచ్చిన రీతిగా దేవా మరి శత్రు క్రియలను సాతాను క్రియలను జయించుటకు నీ కుమారుడు రాజుకి మీరు బలము దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. యెహోవా నీకు తోడై ఉన్నాడని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకొని రానున్న దినాల్లో నీ మహిమార్థమై జీవించుటకు సహాయం దయచు. ఒకవేళ అతడు తండ్రి ప్రభా నీ నుండి తొలగిపోయినప్పుడు ఎటువంటి శ్రమలు వస్తాయో దేవా తనని మీరు హెచ్చరించినందుకు కొరకు నీకు స్తోత్రాలు. తనతో పాటు మమ్మల్ని కూడా మీరు హెచ్చరించారు. మిద్యానీయుల చేతికి వారు అప్పచెప్పబడడానికి కారణము దేవా అక్కడ మీరు తెలియజేస్తూ వచ్చినారు. వారు తండ్రి ప్రభా మరి తండ్రి మిద్యానీయులకు అప్పచెప్పబడడానికి గల కారణము, వారు బహుదీన స్థితికి దేవా రావడానికి గల కారణము, వారు నీ దృష్టికి దోషులైరని మీరు సెలవిస్తూ వచ్చారు. కాబట్టి ప్రభా రానున్న దినాల్లో దేవా మరి మేము రాజు దేవా మరి తండ్రి బలమైన కార్యములు చేటు కొరకై దేవా సాతాను జయించుట కొరకై దేవా నీలో కొనసాగిపోవడానికి దేవా మీ తోడును మేము కలిగి ఉండడానికి సహాయం తెచ్చి. అవును ప్రభా, నువ్వు చెప్పిందంతా మేము నమ్మడానికి సహాయం తెచ్చి. మా పితరుడైన అబ్రహాము నమ్మాడు. తను వెళ్ళవలసినటువంటి మార్గము తనకు తెలియకుండానే తను బయలు వెళ్ళినట్టుగా మేము చూస్తున్నాం. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని సెలవిచ్చారు. కాబట్టి తండ్రి మేము కూడా నీవు మిమ్మల్ని నమ్మి నీ మాటను గైకొనుచు నిశ్చితానుసారంగా నడుచుటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా కర్మేలు నివాసన అంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. రానున్న దినాల్లో అనేకమైన నూతనాత్మలు చేర్చబడినట్లు మీ కృప చూపించండి. నీ దాసుడు నీ కుమారుడు సుందర్ సింగ్ని మీరు వాడుకుంటున్న విధానం కొరకే నీకు స్తోత్రాలు. దేవా నీ దాసుని ఆత్మచేత అభిషేకించండి. ఇంకా రాజు లాంటి అనేక ఆత్మలు రక్షింపబడి నీ మందిరంలో చేర్చబడ్డానికి సహాయం తెచ్చండి. ఈ రాత్రి ఈ కొడుకులో పాలు పొందిన నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరు చొప్పున మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా నీ దాసురాలు నయోమి గారు కూడా చేస్తున్నటువంటి ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు కొరకు నీకు స్తోత్రాలు. తనకని మీరు క్షేమమును భద్రతను అనుగ్రహించండి, ఆరోగ్యం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇదనము నీ దాసును దేవుడు అన్న మా మధ్యకి తీసుకుని వచ్చి మీరు వాడుకున్న విధానం అంతటి కొరకే నేను స్తుతిస్తూ దేవా మరి తమ్ముడు రాజుకి ఇచ్చినటువంటి హెచ్చరికలను బట్టి దేవా నీకు ఆచరిస్తున్నాం. అవి తన జీవితంలో జ్ఞాపకం ఉంచుకొని దేవా జీవితంలో ఎప్పుడు నష్టపోకున్నట్లుగా నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని దేవా నీ చిత్తానుసారంగా జీవించుటకు పరాక్రమ బలాఢ్యుడిగా అతడు తన జీవితంలో జీవించుటకు సహాయం చేయమని దేవా మిగిలిన సమయం ఆశీర్వాదకరంగా చేయమని మమ్మల్ని అందరూ దీవించి పంపించమని చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి బలహీనతలు ఉన్నారో, ఎవరి పరిస్థితులు ఉన్నారో వారి పరిస్థితులన్నీ మార్చమని దేవా ఇక మీదటనైనా దేవా మేము శత్రువుకు చోటివ్వక దేవా మేము శత్రువుకు చోటిచ్చి దీనస్థితికి రాకున్నట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నిశ్చితానుసారంగా జీవించుటకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నువ్వు త్వరలో రాబోతున్నావు. నీ రాకడ కొరకే మమ్మల్ని అందరిని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడదాము. స్వీట్స్ మిక్చర్ తీసుకొచ్చారు. దయచేసి ఒక పాట పాడుతున్న సమయంలో అవి పంచి పెడతాం. అయిపోయింది, కొడుకు అయిపోయింది, వెళ్ళిపోతారు. కానీ దయచేసి రండి.
స్వీట్స్ మిక్చర్ కొరకు సైమన్ అంకుల్ ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకమైన మా తండ్రి మీ కొందరు స్తోత్రం షాన్ ప్రభా ఈ దినాన్ని రాజు ప్రమరి బాప్తిస్టును తీయబడానికి మీరు సహాయపడుతూ వచ్చినావు. మీ దోషుల ద్వారా ప్రమరి ఆవిడను ఆశ్చర్యక్షేపణలో మీరు సహాయపడుతూ వచ్చినావు. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రమరి ప్రభా మీ దోషుల ద్వారా హెచ్చరిక చేసినావు. ప్రభా ఎలా జీవించాలనేది ఏ విధముగా మీరు ప్రభా మరి ఏ విధముగా మీ మేలు మీ ఆశీర్వాదము మేము ఎలా పొందుకుంటామనేది మీ మాట విన్నప్పుడు మీ మాట ప్రకారంగా నడుచుకున్నప్పుడు ప్రభా మాకు మేము ఎలా నడుచుకుంటామని మాకు ఏది ఏ ఆశీర్వాదము ఏ విధంగా వస్తుందనేది మాకు హెచ్చరిక చేసినాం. ఆ బిడ్డను దీవించి ఆశించు మీ కొరకు జీవించడానికి సహాయపడండి ప్రభా. మీ పెట్టుబడికి స్వీట్లను దీవించి ఆశించము ప్రభా. మరి పంచమిత్రులకు మీ తోడైన మరి ప్రభా మరి వారికి అనేక రెట్లు దైత్యమని సహాయం కొరకు మా ప్రభు యేసుక్రీస్తుని ప్రార్థించడి వేడుకున్నాం ప్రభా. ఆమేన్. పాట 16 పాత పాటల పుస్తకంలో కోటేశ్వర అంకుల్ రండి. కొత్తది 629, పాతది 616. ముందు మిక్చర్ స్వీట్ కాదు, ఇవి పొద్దున్న కొన్ని స్వీట్స్ ఉన్నాయి, పిల్లలకు పంచి పెడతారు. పిల్లలకి ఇచ్చేయండి, ఎందుకంటే కొన్ని స్వీట్స్ మిగిలి పిల్లలు సరిపోదు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. జగాపు మాటల వలన ఆక్షాయుని విడువారు. జగాపు మాటల వలన ఆక్షాయుని విడువారు. ఆదాపు బోధల ఇప్పుడు తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. సాధ్యమును విడువారు ఓతాములుగా నడచెదరు. సాధ్యమును విడువారు ఓతాములుగా నడచెదరు. అతర్యను హతము చేసెదరు శుద్ధులయుండెదరు.
దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. రేపు ఉదయం పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. బుధవారం బైబిల్ స్టడీ, శుక్రవారం ప్రార్థన కూడిక. అంకుల్ కొరకు కూడా ప్రార్థన చేయండి. అంకుల్ మరి పెద్ద వయసు వస్తుంది కాబట్టి ఆయన కొరకు కూడా ఆరోగ్యం కొరకు. డేవిడ్ అంకులు, తర్వాత పాలకొల్లు, హెబ్రోన్ పీటర్ బాబు గారు వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. కొత్తగా వచ్చారు తలతార తెప్ప, మీరు కూడా వందనాలు. మగ పిల్లలు కూడా వచ్చారంట, వెంకటలక్ష్మి ఆంటీ తీసుకొచ్చారన్నారు. కాబట్టి అందరికీ వచ్చిన మీ అందరికీ, పెద్దోళ్ళందరికీ, సంఘస్థులందరికీ కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్.